Hi viewers, welcome to AS Media. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూడా క్యూ లైన్లో కనిపించారు. దీంతో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగే అవకాశాలు కనిపించాయి. ఉదయం 9 గంటలకే 10% పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం ఎక్కువ జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. పోలింగ్ శాతం ఈసారి 80% దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లోనే 78% వరకు పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు వినబడుతున్నాయి. వాతావరణం కూడా అనుకూలించడంతో పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని ఎన్నికల అధికారులు కూడా భావిస్తున్నారు. సహజంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి నష్టమన్న విశ్లేషణలు అనేక మంది నుంచి వినిపిస్తాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ కట్టారంటారు. గత ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో అది అప్పట్లో ప్రతిపక్ష పార్టీకి వన్ సైడ్ గా మారింది. అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఓటర్లు పోటెత్తారని గత ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. ఈ ప్రభుత్వం ఉండకూడదు, మార్పు కోరిన వాళ్లంతా పోలింగ్ కేంద్రాలకు క్యూ కడతారన్న అంచనాలు ఒక రకంగా నిజమే అవుతాయి. రాజకీయ విశ్లేషకులు సైతం పోలింగ్ శాతాన్ని బట్టి ఈ పార్టీ గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తూ వస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదు. అదే మొన్న జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే అప్పటి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వినిపించింది. మౌత్ టాక్ కూడా బాగా పనిచేసింది. ఫలితంగా రూరల్ ప్రాంతంలో బాగా పోలైతే అది అధికార పార్టీకి నష్టం చేకూర్చగా, హైదరాబాద్ లాంటి మహానగరంలో తక్కువ శాతం పోలై ఇక్కడ ఉన్న అన్ని సీట్లను ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీకి దక్కించుకుంది. అంటే పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితాలపై ఒక అంచనా వేయడానికి వీలుంటుంది. అందులో వాస్తవం ఎంత శాతం ఉందన్నది పక్కన పెడితే కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పోలింగ్ ఎక్కువగా నమోదవుతుందని అనేక సార్లు అనేక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్ని బట్టి చూశాం. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు, ప్రతిపక్షంపై పెద్దగా సానుకూలత కనిపించడం లేదు. అలాగని పొలోమంటూ ఓటర్లు ఏకపక్షంగా ఉంటారని చెప్పలేని పరిస్థితి. ఏపీలో సామాజిక వర్గాలు ప్రభావం చూపుతాయి. దీంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడంతో ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే తమకే లాభమని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, ఓటర్లు క్యూ కట్టి ఉంటారని అధికార పార్టీ చెప్పుకునే వీలుంది. అదే సమయంలో సహజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారంటూ విపక్షాలు చెప్పుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలు అంచనాలు వేయలేని పరిస్థితికొచ్చాయి. టగ్ ఆఫ్ వార్ గా జరుగుతున్నాయనే చెప్పాలి. ఏ పార్టీకి గెలుపు అంత సులువు కాదన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.